హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా కథలు. ఈరోజు మీకు చెప్పబోయే కథ నా స్కూలింగ్ జర్నీ, ఎస్పెషల్లీ నా ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్లో జరిగిన స్పెషల్ మెమరీస్. ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళడం అంటే ఎంత కష్టమో తెలుసా? నేను గొడవ చేశాను అమ్మతో, నేను స్కూల్కి వెళ్ళనని. కానీ అలా డైలీ స్కూల్కి వెళ్తూ ఫ్రెండ్స్తో ఫన్ చేస్తూ వాళ్ళతో టైం గడపడం అంటే అప్పుడే స్కూల్ అంటే ఫన్ అని అర్థమైంది. క్లాస్లో ఫస్ట్ బెంచ్ ఫైట్ ఎప్పుడు అవుతుంది. క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం అంటే చాలా ఇష్టం, కానీ దాని గురించి గొడవ కూడా జరిగేది. ఎవరు ఫస్ట్ కూర్చోవాలని ప్రతిరోజు కాంపిటీషన్. ఆ బెంచ్ మీద కూర్చోవడం అంటే గొప్పగా అనిపిస్తుంది. అలా సెకండ్ క్లాస్లో ఫస్ట్ బెంచ్ గురించి గొడవ పడుతూ అలా థర్డ్ క్లాస్కి వచ్చేసాం. థర్డ్ క్లాస్లో ఫన్నీ మూమెంట్. థర్డ్ క్లాస్లో సైన్స్లో టీచర్ ఊపిరితిత్తుల గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. నేను కాన్ఫిడెంట్గా ఊపిరితిత్తులు అని అన్నాను. క్లాస్ మొత్తం నవ్వింది నన్ను చూసి. నా ప్రొనౌన్సియేషన్ వల్ల అందరూ నవ్వారు. అప్పటి నుంచి నాకు ఆన్సర్ తెలిసిన లేచి చెప్పే. ఇంకపోతే ట్రీ హౌస్ గ్యాంగ్. స్కూల్ బయట ఒక ట్రీ హౌస్ కన్వర్ట్ అయ్యి ఉండేది. ఆ చెట్టు కింద బ్రేక్ టైంలో గ్యాంగ్ కలిసి ఉండడం, ముచ్చట్లు చెప్పడం జరిగేది. ఒకదానికి హెడ్ భాస్కర్ గాడు నాకు కూడా ఒక ట్రీ అసైన్ చేశాడు. రమ్మన్నాడు. ఈ ట్రీ హోమ్స్లో మా మినీ వరల్డ్ ఉండేది. గేమ్స్, సీక్రెట్స్ అండ్ లంచ్ బాక్స్ కూడా అక్కడే చేసేవాళ్ళం. థర్డ్ క్లాస్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్లో ఫుల్ ఎంజాయ్ చేశాను. అప్పుడే ఫోర్త్ క్లాస్ వచ్చింది. ఫోర్త్ క్లాస్లో ఫుల్ గేమ్స్ ఆడేవాళ్ళం. స్కూల్ గ్రౌండ్, క్రికెట్, ఫైట్ గేమ్స్, కబడ్డీ, ఆ చేతుల్లో కవర్ వేసి ఫీల్డ్లో బాక్సింగ్ ఆడటం చేసేవాళ్ళం. ఒకరోజు ఇంగ్లీష్ టెస్ట్ ఉండే. నేను నా ఫ్రెండ్ కళ్యాణ్తో, అరే మామ మనకి ఇంగ్లీష్ రాదు అని చెప్పి బంక్ కొట్టాం. వెళ్ళి గోళీలాట ఆడుతూ ఉండగా మా ఫాదర్ చూసి, ఇక్కడేం చేస్తున్నారా అని, అది నాన్న అని అనేలోపు స్కూల్కి తీసుకెళ్ళాడు. టీచర్ చెప్పింది ఎగ్జామ్ అయిపోయిందని. అయితే టీచర్ మాకేం చెప్పిందంటే, ఏరా మీకు ఎగ్జామ్లో ఏమీ రాదు అని చెప్తే ఎగ్జామ్ పెట్టకదరా అని అంది. నాకు అప్పుడు అనిపించింది ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని. అలా ఇంగ్లీష్ నేర్చుకొని ఫోర్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసేసి హాలిడేస్ మళ్ళీ ఎంజాయ్ చేస్తాం. ఈ హాలిడేస్ మళ్ళీ ఏ వీడియోలో నేను చెప్తా. అప్పట్లోపు ఫిఫ్త్ క్లాస్ వచ్చేసాం. ఫిఫ్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఫుల్ ప్రెషర్. ఫిఫ్త్ క్లాస్లో రిపబ్లిక్ డే ముందు రోజు గేమ్స్ పెట్టారు. అందరూ పార్టిసిపేట్ చేశారు, నేను తప్ప. కానీ నెక్స్ట్ డే ప్రైజ్ వచ్చాయి, నాకు కూడా వచ్చింది. ఏంటి ప్రైజ్ ఇది అనిపించింది. బాక్స్ ఇచ్చారు, ఓపెన్ చేస్తే ప్లాస్టిక్ బాక్స్. ఆ సందర్భం ఏంటో, స్కూల్లో ఒక డుమ్మా లేకుండా వెళ్ళడానికి ప్రైజ్ వచ్చిందని చెప్పారు. వామ్మో ఇలా కూడా ఇస్తారా అని అనిపించింది. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా హాలిడేస్ ఎంజాయ్ చేసాము. ఆ బాక్స్ ఇచ్చారని హ్యాపీ అయిపోలేదు, కానీ హై స్కూల్ వెళ్తున్నామని హ్యాపీ అనిపించింది. మావా నా స్కూలింగ్ జర్నీలో నాకు చాలా స్పెషల్గా గుర్తుండిపోయే మూమెంట్స్, బెంచ్ ఫైట్స్, టెస్ట్ బంక్ సీన్స్, ట్రీ హోమ్ అడ్వెంచర్స్ అండ్ మోర్. మీలో కూడా 90s గ్యాంగ్ ఉంటే కామెంట్లో ట్యాగ్ చేయండి, లైక్ చేయండి. నా కథలకి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.